హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ గేదె జున్ను పాలతోటి జున్ను చేసి చూపిస్తానండి. యాక్చువల్ గా నేను రెండు రకాలుగా చేస్తాను. ఒకటి వచ్చేసి గడ్డలాగా, ఇంకోటి వచ్చేసి ఆవిరి పెట్టి ఒక విధంగా, ఇంకోటి వచ్చేసి డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టేసి మనము పాలు ఎగిరిపోయిన తర్వాత అప్పుడు బెల్లం గాని షుగర్ గాని వేసేది. రెండు విధాలుగా కూడా ఒక వీడియో ఆల్రెడీ చేశాను. మళ్ళీ ఇవాళ అయితే మనకి స్వచ్ఛమైన జున్ను పాలు వచ్చేసాయండి. గేదె జున్ను పాలు చూడండి ఎంత థిక్గా ఉన్నాయో. ఇవి వచ్చేసి రెండో రోజువే అనమాట. చాలా బాగా అవుతుంది ఇది. దానికోసం ఫస్ట్ అయితే మనం వాటర్ స్టీమ్ కోసం పెట్టేసుకున్నాము ఇడ్లీ కుక్కర్లో. ఇంకా అలాగే బెల్లం కూడా తురిమి పెట్టేసుకోవాలండి. చూడండి, బెల్లం అయితే ఒక గడ్డం తురిమి పెట్టేశాను. ఇట్లా ఎంత మనము వీలైతే అంత స్మూత్ గా తురిమి పెడితే తొందరగా పాలల్లో మెల్ట్ అయిపోతుంది అనమాట. అలాగే మిరియాల పొడి కూడా, పెప్పర్ పౌడర్, ఇది చూడండి పెప్పర్ పౌడర్ నేను మరీ పేస్ట్ పౌడర్ లా కాకుండా ఇట్లా బరకగా వేసి పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసేసి ఆవిరి అనేది పెట్టేద్దాము. ఈ పాలల్లో మనము సరిపడా బెల్లం అయితే వేసుకుందాము. సరిపడా వేసుకుంటే సరిపోతుందండి. కుదిరినంత స్మూత్ గా అయితే నేను కలిపేశాను. ఇలాచి పెప్పర్ రెండు కూడా వేసుకోవచ్చు, బట్ మా పిల్లలకి అవన్నీ వస్తా ఉంటే తినరనమాట. అందుకని నేను ఓన్లీ పెప్పర్ ఒక్కటి వేసాను, అది కూడా కొంచెమే వేసుకుంటాను. వాళ్ళు చాలా డిస్టర్బింగ్ గా ఫీల్ అవుతారు. అది ఇట్లా మనము మిక్స్ చేసేసుకోవాలి. మిల్క్ అనేది చూడండి చక్కగా ఇట్లా మిక్స్ చేసుకుంటే నాకు తెలిసి ఒక గడ్డ కంటే తక్కువే పడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మిల్క్ అనేవి చాలా థిక్గా ఉన్నాయి కదా, వెంటనే గడ్డ కట్టేస్తుంది. నాకు తెలిసి ఒక 10 minutes లో అయిపోతుందండి, అంతే. ఇట్లా చక్కగా బెల్లం అంతా కరిగిపోయేంత వరకు మనము మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా చక్కగా మనము కలిపేసుకుందాము. అసలు చిన్నప్పుడు అయితే మాకు జున్ను అంటే చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు అయితే ఏం లేండి, ఇప్పుడు కూడా అసలు పాలు ఉంటే ఖచ్చితంగా అన్ని జున్ను చేయమంటాం. రోజు కొంచెం కొంచెం చేసుకుంటాము. కొంతమంది ఇందులో నార్మల్ మిల్క్ కూడా కలిపేసుకుంటారు. మీకు ఇష్టమైతే అలాగైనా కలుపుకోవచ్చు. బట్ నేనైతే ఎప్పుడైనా ప్యూర్ మిల్క్ తోనే చేస్తాను. మా ఇంట్లో అందరం కూడా తింటామండి జున్ను. జున్ను అంటే అసలు ఇష్టం లేని వారు ఉండరు అనుకుంటా. కొంతమందికి అయితే ఇష్టం ఉండదు, బట్ మేమైతే బాగా ఇష్టంగా అసలు దొరికితే చాలండి చక్కగా చేసుకొని తింటాము. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేస్తారా అనేది నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే వీడియోని ఎండింగ్ వరకు కూడా చూసేసేయండి. ఎంత గడ్డలా వస్తుంది, ఎలా వస్తుంది అని తెలుసుకోవాలంటే. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. బెల్లం మొత్తం కరిగిపోవాలన్నమాట ఈ పాలల్లోనే. ఈ టైంలో మనము దంచి పెట్టుకున్నటువంటి మిరియాలు అలాగే ఇలాచి రెండు కూడా దంచి పెట్టుకోవాలండి. ఇలా దంచి వేసుకుంటేనే బాగుంటుంది, పౌడర్ చేసి వేసుకునే దానికంటే కూడా. పెద్దవాళ్ళకైతే అక్కడక్కడ తింటా ఉంటే మంచిది అనమాట. అసలు మిరియాలు ఇలాచి ఎందుకు వేస్తారంటే జున్ను తింటే వాతం చేస్తుంది అని అంటారు కదా, అట్లా అవ్వకుండా ఉండడానికి, అలాగే డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి మిరియాలు వేస్తారు. ఇలాచీ పౌడర్ అయితే ప్రతి స్వీట్లోకి మనం యాడ్ చేసుకుంటాం కదా, ఇలాచీ పౌడర్ వేస్తే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అలాగే గడ్డలాగా రావాలంటే ఒకటో రోజు రెండో రోజు వచ్చిన మిల్క్ని మాత్రమే ట్రై చేయాలండి. మూడో రోజు వచ్చిన మిల్క్ని అంత గడ్డగా అయ్యే ఛాన్స్ ఉండదు. పెట్టినా కూడా మనము చాలా సేపు గంటలు అలా పెట్టాల్సింది వస్తుంది ఆవిరి. ఇలా ఒకటో రోజు రెండో రోజు వచ్చిన మిల్క్ని మాత్రం గడ్డలాగా చేసుకోవచ్చు. ఇంకా మూడో రోజు నుంచి వచ్చే మిల్క్ని జస్ట్ మనము స్టవ్ మీద పెట్టేస్తే పాలు విరిగిపోతాయి. ఆ తర్వాత చక్కెర కలిపేసుకుంటే చాలా బాగుంటుంది. గడ్డగా చేసే దాంట్లో మాత్రం బెల్లం వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే మనము డైరెక్ట్గా చేసే జున్ను కానీ ఆ టైప్ ఆఫ్ జున్నుకైతే షుగర్ మాత్రమే బాగుంటుంది. మేమైతే రెండు విధాలుగా కూడా ట్రై చేస్తామండి జున్ను పాలు వచ్చినప్పుడు. ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. మీరందరూ కూడా మన ఛానల్ని చూసి ఆదరిస్తారు అనేసి అయితే కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ దగ్గరలో 4000 సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అవబోతుందండి. మీరందరూ కూడా
4000 సబ్స్క్రైబర్స్ని రీచ్ చేస్తారు అనేసి అయితే కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇంకా మనం బెల్లం అంతా కరిగిపోయేటట్టు పాలు కలిపేసాం కదా, ఆల్రెడీ నేను ఇడ్లీ కుక్కర్లో అడుగున వాటర్ అయితే వేసేసానండి. కింద స్టాండ్ పెట్టి తర్వాత గిన్నె పెట్టి దాని మీద మళ్ళీ మూత పెట్టి రాయి కూడా పెడతారండి కొంతమంది బరువుగా, ఎందుకంటే పాలు ఉడికేటప్పుడు పొంగు రాకుండా ఉంటాయి అనేసి అలా బరువు పెడతారనమాట. నేనైతే ఇలా పెట్టేశాను. మన పాలు చిక్కదనాన్ని బట్టి టైం అనేది సెట్ చేసుకోవాలి మనము. నేనైతే ఒక 10 మినిట్స్ టు 15 మినిట్స్ పెట్టానండి, అంతే. చక్కగా గడ్డ కట్టేసింది. ఈ జున్నుని మనము ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తింటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా మనము సిమ్లోనే పెట్టుకోవాలండి. జున్ను అంటే ఎంతమందికి ఇష్టమో డెఫినెట్గా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇట్లా స్టీమ్ అయిపోయిందండి. అయ్యిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలండి. ఒక నైఫ్ కానీ లేదంటే ఫోర్క్ కానీ పెట్టేసి చాక్తో మనం గుచ్చామనుకోండి, అది నీట్గా వచ్చిందంటే అయినట్టు అర్థము. దానికి కొంచెం అయ్యిందంటే అవ్వలేదని అర్థం అనమాట. నాకైతే తొందరగానే అయిపోయిందండి జున్ను, ఎందుకంటే చూస్తున్నారు కదా, అట్లా గరిటెతో తీస్తే అలా రావాలన్నమాట. కేక్ లాగా అంత బాగా వస్తుందండి జున్ను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇన్ని పాలకి ఒక్క బెల్లం గడ్డ అయితే సరిపోయింది. మా పిల్లాడికి అయితే చాలా ఇష్టం అండి. మా చిన్నబ్బాయి బాగా తింటాడు, పెద్ద అబ్బాయి ఏమో తినడు. వాడి కోసమే నేను ఎక్కువ గడ్డలాగా చేస్తానన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో మీకు నచ్చింది అనేసి అయితే అనుకుంటున్నాను. ఇంకెందుకండి ఆలస్యము, జున్ను ఎలా ఉంది అనేది టేస్ట్ చేసేద్దాము. అసలు నోట్లో ఇలా పెట్టుకుంటే ఇలా వెళ్ళిపోతుంది అనమాట, అంత అద్భుతంగా అమోఘంగా ఉంది అండి. జున్ను అంటే ఎంతమందికి ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మన ఛానల్లో ఇలాంటి కుకింగ్, ట్రావెల్, షాపింగ్, టెంపుల్స్, ట్రావెల్ రిలేటెడ్ బ్లాగ్స్ అన్నీ కూడా ఉంటాయండి. లాస్ట్ వీడియో నేను చెట్ల గురించి పెట్టాను కదండి, ఈ వీడియోలకు కూడా మంచిగా రీచ్ వస్తుంది. మీరందరూ కూడా చెట్ల వీడియోలు ఇంకా ఎక్కువగా పెట్టమంటే అవి కూడా పెడతానండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.